వాళ్ళు తినేది కూడా బాబుకే తగులుతుంది. జన్మభూమి కమిటీలు తిన్నది బాబుకి తగిలింది. డ్వాక్రా మహిళల దగ్గర వాళ్ళు ఇల్లు తింటే కిందోళ్ళు తినేది 5,000 10,000. కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు డ్వాక్రా మహిళలు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది వాళ్ళకి 0 వడ్డీ రుణాలు ఇవ్వాలా, పాల వడ్డీ రుణాలు ఇవ్వాలా, అలాగే వాళ్ళకి సంబంధించిన స్త్రీనిధి డబ్బులు ఇవ్వాలా. ఇవ్వకపోతే ఏంటో చెప్పాలి పబ్లిక్ని, ఇవాళ కాదు వచ్చే ఏడాది ఇస్తాం అనేది. అలాగే లేదు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది చెప్పాలి. ఇప్పుడు మా వాస్తవంగా ఏంటంటే బాబు గారి స్ట్రాటజీ ఎట్లుందంటే అసంతృప్తి వస్తుందని తెలియనంత అమాయకుడేం కాదు ఆయన. అంతా ఒకేసారి ఇచ్చి జగన్ నష్టపోయాడు. అంతా ఒకేసారి ఇచ్చేటప్పటికి ఫస్ట్ ఇచ్చినప్పుడు అసలు ఇస్తాడా అనుకున్నది, వస్తుంటే వస్తుందా అని చూసుకున్నారు. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి అరే రెండో ఏడాది కూడా ఇచ్చాడు రీడు అనుకున్నారు. మూడో ఏడాది ఇచ్చేటప్పటికి అమ్మయ్య అనుకున్నారు. నాలుగో ఏడాది ఇచ్చేటప్పటికి వస్తానే లేక అనుకున్నాం. ఐదో ఏడాదికి వచ్చేటప్పటికి ఎవడబ్బా సొమ్మన్నా అట్లాగుంది. కాబట్టి ఇక్కడ ఈయనకి ఆయనకి తేడా నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఒకప్పటి చంద్రబాబు ఫార్ములాని జగన్ ఫాలో అయ్యాడు, ఒకప్పుడు బాబు ఫార్ములాని ఇది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఫార్ములాని బాబు ఫాలో అవుతున్నారు. ఏంటయ్యా అంటే ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవాళ్ళు. బియ్యం ధరలు పెరుగుతున్నాయి, వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి వార్నింగ్లు ఇచ్చి అధికారులతో పెట్టించి 12 రూపాయలకే బియ్యం ఇవ్వాలా. ఏది 25 రూపాయలు బియ్యం పడుతున్న రోజుల్లో 12కి ఇవ్వాలా, బయట బోర్డు ఎట్టాలా, సాంబాబరావు సూరి సోనా మసూరి 12 రూపాయలకి అని ప్రభుత్వ ఆదేశాల మేరకని రాయాలా, లేకపోతే మీ సంగతి తెలుస్తాం తాట తెస్తాం. వాళ్ళు సచ్చినట్టు బోర్డులు పెట్టి అమ్మారు, లోపల తిట్టుకున్నా అమ్మారు. వాళ్ళు జరిగిపోయింది. చంద్రబాబు గారికి దానివల్ల ఆ వ్యాపారం నుంచి వ్యతిరేకత వచ్చింది. కానీ తిన్నటువంటి జనం పట్టించుకున్నారు. ఆయన 2004లో ఓడిపోయాడు. అదే రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, బియ్యాన్ని